రాష్ట్ర విభజన బిల్లును ఆ రాష్ట్ర అసెంబ్లీ ఆమోదించినా, తిరస్కరించినా లేదా అసెంబ్లీ వెల్లడించిన అభిప్రాయాలను పార్లమెంటు పరిగణనలోకి తీసుకోవచ్చు లేదా తీసుకోకపోవచ్చు. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ తెలంగాణ ముసాయిదా బిల్లు 2013ను రాష్ట్ర అభిప్రాయం కోసం ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి పంపించారు. తెలంగాణ బిల్లుపై 9072 సవరణ ప్రతిపాదనలు వచ్చాయని స్పీకర్ నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధనకు వివిధ దేశాల్లో ప్రారంభమైన సంస్థలను, వాటి స్థాపకులను గుర్తించండి. తెలంగాణ ఎన్ఆర్ఐ ఫోరం వేణుగోపాల్, తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఆఫ్రికా కె. సుబ్బారావు, మెల్బోర్న్ తెలంగాణ ఫోరం నూకల వెంకటేశ్వర్ రెడ్డి. క్రింది వాటిని కాలానుక్రమంలో అమర్చండి. చిదంబరం అధ్యక్షతన అఖిలపక్ష సమావేశం, సుశీల్ కుమార్ షిండే అధ్యక్షతన అఖిలపక్ష సమావేశం, యాంటోనీ కమిటీ ఏర్పాటు, GOM అంటే గ్రూప్ ఆఫ్ మినిస్ట్రీ ఏర్పాటు. 2012 డిసెంబర్ 28న సుశీల్ కుమార్ షిండే అధ్యక్షతన ఢిల్లీలో జరిగిన అఖిలపక్ష సమావేశానికి హాజరైన పార్టీ నాయకుల్లో సరికానిది ఆప్షన్ 4. టీఆర్ఎస్ తరపున కేసీఆర్, నాయని నరసింహారెడ్డి అటెండ్ అయ్యారు. బీజేపీ తరపున జి. కిషన్ రెడ్డి హరిబాబు, టీడీపీ తరపున కడియం శ్రీహరి, యనమల రామకృష్ణుడు అటెండ్ అయ్యారు. చిదంబరం అధ్యక్షతన అఖిలపక్ష సమావేశం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై రాజకీయ పార్టీల అభిప్రాయం కొరకు ఏర్పాటైంది. శ్రీకృష్ణ కమిటీ ఆంధ్రప్రదేశ్లో నెలకొన్న పరిస్థితులపై అధ్యయనం కొరకు ఏర్పాటైంది. యాంటోనీ కమిటీ నివేదికలోని అంశాల్లో సరైనవి గుర్తించండి. 10 సంవత్సరాల పాటు హైదరాబాద్ ఉమ్మడి రాజధాని. పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించాలి. ఆదాయ వనరులు, జలాల పంపిణీ, విద్యకు సంబంధించిన పలు అంశాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన బిల్లులో ప్రస్తావించాలి. కింది అంశాల్లో సరైన వాటిని గుర్తించండి. ఇక్కడున్న 2 ఆప్షన్స్ సరైనవి కాదు. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లు 2013 రాజ్యసభలో ఆమోదం పొందినప్పుడు అప్పటి రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ PJ కురియన్. తెలంగాణ ముసాయిదా బిల్లు 2013ను ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ తిరస్కరించినప్పుడు అప్పటి ఏపీ శాసనసభ స్పీకర్ నాదెండ్ల మనోహర్. 2013లో ఏపీ శాసనసభ డిప్యూటీ స్పీకర్ భట్టి విక్రమార్క. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లు 2013 ఆమోదం పొందిన సమయానికి సంబంధించి సరికానిది ఆప్షన్ 4. అప్పటి లోక్సభ ప్రతిపక్ష నేత సుష్మా స్వరాజ్, రాజ్యసభ ప్రతిపక్ష నేత అరుణ్ జైట్లీ, ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్. జై బోలో తెలంగాణ సినిమాలోని పాటలు, వాటి రచయితలను జతపరచండి. పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కిరణమా పాటను రాసింది గద్దర్. ఒక పువ్వు ఒక నవ్వు అనే పాటను రాసింది నందిని సిద్ధారెడ్డి. జై బోలో తెలంగాణ జనగర్జన అనే పాటను రాసింది అందశ్రీ. గారడి చేస్తుండ్రు అనే పాటను రాసింది కేసీఆర్. తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం 1999లో అమెరికాలో ఏర్పాటైంది. తెలంగాణ మట్టి మనుషుల వేదిక పాండురంగారావు ఆధ్వర్యంలో ఏర్పాటైంది. తెలంగాణ ఇన్ఫర్మేషన్ ట్రస్ట్ పర్స్పెక్టివ్ ఆన్ తెలంగాణ అనే పుస్తకాన్ని ప్రచురించింది. తెలంగాణ ప్రగతి వేదిక రాపోలు ఆనంద భాస్కర్. తెలంగాణ రాష్ట్ర పోరాట సమితి గాద ఇన్నయ్య. తెలంగాణ ఎంప్లాయీస్ అండ్ జాబ్ ఆపర్చునిటీస్ డైమెన్షన్స్ ఆఫ్ డిస్క్రిమినేషన్ KR ఆమోస్. తెలంగాణ ప్రజా సమితి భూపతి కృష్ణమూర్తి, ప్రతాప్ కిషోర్. భూదాన్ పోచన్పల్లిలో ఆత్మహత్య చేసుకున్న చేనేత కుటుంబాలను ఆదుకోవడానికి కేసీఆర్ చేసిన కార్యక్రమం భిక్షాటన. 2011లో మిలియన్ మార్చ్ కార్యక్రమానికి పిలుపునిచ్చింది కేసీఆర్. తెలంగాణ రాష్ట్రం ఏర్పడే సమయంలో కేసీఆర్ మహబూబ్నగర్ ఎంపీగా ఉన్నారు. MIM పార్టీ రాయల తెలంగాణ రాష్ట్రానికి మద్దతు ఇచ్చింది.
మతతత్వ శక్తులు విజృంభించే అవకాశం ఉందని, ఆచరణలో సాధ్యం కాదని శ్రీకృష్ణ కమిటీ అభిప్రాయపడింది. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014లోని భాగాల్లోని విభజన అంశాలకు సంబంధించి సరికానిది ఆప్షన్ 2. హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ చట్టం 1955 ప్రకారం గ్రేటర్ హైదరాబాద్ ఉన్న ప్రాంతం తెలంగాణకు, ఏపీకి 10 సంవత్సరాల ఉమ్మడి రాజధాని. ఉమ్మడి రాజధాని వాసుల రక్షణ బాధ్యత గవర్నర్ది. తెలంగాణకు 17 లోక్సభ స్థానాలు కేటాయింపు. 2014 మార్చి 1న ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లుపై రాష్ట్రపతి ఆమోద ముద్ర వేశాడు. రాష్ట్రపతి ఆమోదంతో ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లు 2013 ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014గా మారింది. 2014 మార్చి 2న కేంద్ర హోంశాఖ 2014 జూన్ 2న విభజన తేదీ అపాయింటెడ్ డేగా గెజెట్లో ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014లోని సరైన అంశాలను గుర్తించండి. 12 భాగాలు, 108 సెక్షన్లు, 13 షెడ్యూళ్ళు ఉన్నాయి. ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014 ప్రకారం కింది వాటిలో సరైనవి: ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హైకోర్టు ఏర్పడే వరకు 2 రాష్ట్రాలకు ఉమ్మడి హైకోర్టుగా హైదరాబాద్ హైకోర్టు ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏర్పాటు చేసే హైకోర్టును హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని పిలుస్తారు. ఉమ్మడి హైకోర్టు న్యాయమూర్తుల జీతభత్యాలు, ఖర్చులు జనాభా ప్రాతిపదికన 2 రాష్ట్రాలు భరించాలి. 2014లో జరిగిన ఎన్నికల్లో అసెంబ్లీ, లోక్సభ స్థానాలలో సరైనవి: ఎంఐఎం 7 ఎమ్మెల్యే, 1 ఎంపీ స్థానాలను గెలుచుకుంది. కింది వాటిలో సరైనవి గుర్తించండి. తెలంగాణ తొలి గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్. తెలంగాణ రాష్ట్ర తొలి నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు. తెలంగాణ రాష్ట్ర తొలి ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్. ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014 ప్రకారం తెలంగాణ రాష్ట్రానికి చట్టసభల్లో ప్రాతినిధ్యానికి సంబంధించి సరికానిది గుర్తించండి. తెలంగాణకు 7 రాజ్యసభ సీట్లు కేటాయించారు. తెలంగాణకు కేటాయించిన 17 లోక్సభ స్థానాల్లో ఎస్సీలకు 3, ఎస్టీలకు 2 రిజర్వ్ చేశారు. నియోజకవర్గాల డీలిమిటేషన్ ప్రకారం తెలంగాణ శాసనసభ స్థానాలను 119 నుంచి 153కు పెంచాలి.